హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నేను మీ రోహిత్ని. ఈ రోజు మీ ముందుకైతే 2021 మోడల్ విటారా బ్రీజా తీసుకొచ్చాను. ఈ వెహికల్ మన క్రేజీ కార్స్ ఆఫీస్లో అయితే ఉందండి. మన ఆఫీస్ లొకేషన్ వచ్చేసి విజయవాడ రామరపాడు రింగ్ దగ్గర ఆపోజిట్ కే హోటల్. ఈ లొకేషన్ కనుక మీకు అర్థం కాకపోతే మీరు గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి క్రేజీ కార్స్ విజయవాడ అని టైప్ చేస్తే మాత్రం మన ఆఫీస్ లొకేషన్ మీకు వస్తుంది. ప్రజెంట్ ఈ వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇది వచ్చేసి మనకి 2021 విటారా బ్రీజా అండి. 2021లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. అలానే రిజిస్ట్రేషన్ కూడా 2021లోనే అయింది. ఈ వెహికల్ ఆర్సీ వ్యాలిడిటీ చూసుకున్నట్టయితే మనకి 2036 వరకు అయితే వెహికల్ ఆర్సీ వ్యాలిడిటీలో ఉంటుంది. ఈ వెహికల్ వచ్చేసి మన ఏపీ విజయవాడ రిజిస్ట్రేషన్ అండి. సింగిల్ ఓనర్ పేరు మీద అయితే ఉంది ప్రజెంట్ మన విజయవాడలో. మీరు తీసుకున్నట్టయితే మీరు సెకండ్ ఓనర్ అవుతారు. ఒకసారి ఈ వెహికల్ అయితే మీకు 1.5 cc పెట్రోల్ ఇంజన్తో వస్తుందండి. అలానే ఈ వెహికల్ తిరిగినట్టు రీడింగ్ చూసుకున్నట్టయితే 85,000 కిలోమీటర్లు తిరిగింది. ఈ వెహికల్ అయితే మనకి వేరియంట్ చూసుకున్నట్టయితే ఎల్ఎక్స్ఐ వేరియంట్ అండి. ఎల్ఎక్స్ఐ ఆప్షనల్. ఈ వెహికల్ మీకు 4 పవర్ మిర్రర్స్ వస్తుంది, 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది. అలానే కంపెనీ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్తో వస్తుంది, బ్లూటూత్ కనెక్టివిటీతో వస్తుంది. అలానే సీట్ కవర్స్ కూడా మనకి కంపెనీ సీట్ కవర్స్ వేయించారండి. ఈ వెహికల్ అయితే ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ కాలేదు. మనం మొత్తం షోరూమ్ సర్వీస్ ఉన్నటువంటి వెహికల్. ఒకసారి ఈ వెహికల్ అయితే మీకు డీటెయిల్గా చూపిస్తాము. మీరు చూసుకున్నట్టయితే ఈ వెహికల్ ఫ్రంట్ బంపర్కి కూడా ఎటువంటి డ్యామేజ్ కాలేదు. ఫాగ్ ల్యాంప్స్ వస్తుంది అండి. అలానే మీకు హాలోజన్ ప్రొటెక్టెడ్ హెడ్లైట్స్ వస్తుంది. వెహికల్కి హెడ్లైట్స్ డల్ అవడం కానీ అలాంటిది ఏమీ లేదు. ఫ్రంట్ చూసుకున్నట్టయితే మనకి క్రోమింగ్ ఫినిష్తో వస్తుంది. అలానే బానెట్ కూడా ఎక్కడ డ్యామేజ్ లేదు. రైట్ సైడ్ వ్యూలో చూసుకున్నట్టయితే వెహికల్ రైట్ సైడ్ వ్యూలో కూడా ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ కాలేదు. మనకి స్క్రాచెస్ పడడం కానీ డెంట్స్ పడడం కానీ లాంటిది ఏమీ లేదు. ఒకసారి ఈ వెహికల్ మీకు ఇంటీరియర్ కూడా చూపిస్తాము. మీకు ఇంటీరియర్ చూసుకునేసరికి ఈ వెహికల్ మన సీట్ కవర్స్ కంపెనీలో వేయించారు. అలానే పవర్ స్టీరింగ్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుందండి ఈ వెహికల్కి. అలానే కంపెనీ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్తో వస్తుంది. ఈ వెహికల్ 4 పవర్ మిర్రర్స్ అలానే సెంట్రల్ రిమోట్ కంట్రోల్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్తో వస్తుంది. సరే ఈ వెహికల్ మనం బ్యాక్ రో కూడా చూసుకున్నాము. బ్యాక్ రో చూసుకున్నట్టయితే మీకు సీట్ కవర్ కానీ ఫ్లోర్ మ్యాట్ కానీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ కాలేదు. అలానే ఈ వెహికల్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఇంజన్ కూడా మీకు స్టార్ట్ చేస్తే నాయిస్ కూడా ఎటువంటిది ఏం రాలేదు. ఎందుకంటే పెట్రోల్ ఇంజన్ కాబట్టి. మీకు బ్యాక్ వ్యూ అనేది చూపిస్తున్నాం. బ్యాక్ వ్యూలో చూసుకున్నట్టయితే మీకు బంపర్ రివర్స్ సెన్సార్స్ వస్తాయి ఈ వెహికల్. అంటే మీకు బ్యాక్ తీస్తున్నప్పుడు ఆబ్జెక్ట్స్ దగ్గర ఏమైనా ఉంటే మీకు ఈ సెన్సార్స్ అయితే మీకు నోటిఫికేషన్ ఇస్తాయి. అలానే ఈ వెహికల్ మీకు బ్యాక్ టైల్ ల్యాంప్స్ చూసుకున్నట్టయితే కూడా ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ లేదు. వెహికల్ డల్నెస్ అవడం కూడా లేదు. డిక్కీ స్పేస్ చూసుకున్నట్టయితే మీకు 3-4 బ్యాగ్స్ వరకు ఈజీగా పడతాయండి. అలానే ఈ వెహికల్ ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. 5 మెంబర్స్ కూర్చోడానికి అయితే ఈ వెహికల్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ వెహికల్ ఒకసారి మీకు లెఫ్ట్ సైడ్ వ్యూ అనేది చూపిస్తున్నాము. లెఫ్ట్ సైడ్లో కూడా మనకి ఎక్కడ ఎటువంటి స్క్రాచెస్ అయితే లేదు. చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి. డ్యామేజ్ కానీ డెంట్స్ కానీ ఏది లేదండి. ఈ వెహికల్ మన టైర్ కండిషన్ చూసుకున్నా సరే టైర్ అయితే మనకి 80% వరకు టైర్స్ ఉన్నాయి. వెహికల్ మీరు రూపాయి ఇన్వెస్ట్ చేసే పని లేదండి. జనరల్ ఆయిల్ సర్వీస్ కూడా చేయించే ఉంచారు. ఈ వెహికల్ అయితే మొత్తం పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి. మీ వెహికల్ ప్రజెంట్ మనకి ఫస్ట్ ఓనర్ పేరు మీద అయితే ఉంది. మీరు తీసుకున్నట్టయితే మీకు సెకండ్ ఓనర్ అవుతారు. ఒకసారి ఈ వెహికల్ మీకు స్టార్ట్ చేసి కూడా చూపిస్తాము. ఇప్పుడు ఈ వెహికల్ అయితే మీకు స్టార్ట్ చేసి చూపిస్తున్నామండి. మీరు చూసుకున్నట్టయితే ఇది 1.5 cc ఇంజన్తో వస్తుంది. 4 సిలిండర్ ఇంజిన్. ఈ వెహికల్ అయితే మనకి ఎటువంటి నాయిస్ రావడం కానీ అటు ఏం లేదు. వెహికల్ మీకు రైట్ అప్పరారం కానీ లెఫ్ట్ అప్పరారం కానీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ లేదు. కంపెనీ నుంచి ఎటువంటి సీలెన్స్ ఉన్నాయి అదే ఉందండి. అలానే వెహికల్ బ్యాటరీ కూడా కండిషన్లో అయితే ఉంది. మనకి వెహికల్ ఫుల్ కండిషన్లో ఉంది. ఇంజన్ నుంచి ఎటువంటి నాయిస్ రావడం లేదు. అలానే మీరు ఈ వెహికల్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూడా బాటమ్ నుంచి ఎటువంటి నాయిస్ రావట్లేదు మనకి ఈ వెహికల్. చాలా అంటే చాలా బాగుందండి ఈ వెహికల్ అయితే. సో చూసారుగా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 2021 మోడల్ విటారా బ్రీజా వెహికల్ అండి. 1.5 cc పెట్రోల్ ఇంజన్తో అయితే మనకు వస్తుంది ఈ వెహికల్. 85,000 కిలోమీటర్లు తిరిగినటువంటి వెహికల్. సింగిల్ ఓనర్ పేరు మీద అయితే ఉందండి. మన విజయవాడ లోకల్ రిజిస్ట్రేషన్. ఈ వెహికల్ అయితే మనకి మన తరపు నుంచి ఫైనాన్స్ అలానే ఆర్టీఓ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. ఈ వెహికల్ ప్రైస్ అయితే మనకి కస్టమర్ 7,80,000 అయితే చెప్తున్నారు. ఈ వెహికల్ ప్రైస్ అనేది ఫిక్స్డ్ కాదండి, నెగోషియేషన్ ఉంటుంది. ప్రైస్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ కింద డిస్క్రిప్షన్లో మన నెంబర్స్ ఇచ్చాను. 2 నెంబర్స్ ఆఫీస్ నెంబర్స్. రెండింటిలో మీరు దేనికైనా కాల్ చేయొచ్చు. ఈ వెహికల్ అనే కాదు, మన దగ్గర 1 lakh నుంచి 20 lakh బడ్జెట్ వరకు వెహికల్స్ ఉన్నాయి. మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన వెహికల్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. ఈ వెహికల్ అనే కాదు, మన దగ్గర ఆన్ ద స్పాట్ ఎక్స్చేంజ్ అయితే ఉంటుందని. మీ దగ్గర ఏమైనా పాత వెహికల్ ఉన్నా మనం ఎక్స్చేంజ్ అయితే తీసుకుంటాం. ఒకవేళ ఆ వెహికల్ మీకు రీఫైనాన్స్ కావాలన్నా రీఫైనాన్స్ ఇప్పిస్తాం విత్ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మీకు 2013 మోడల్ పైన అయితే ఈ వెహికల్ మన ఫైనాన్స్ అనేది చేపిస్తాము. ఈ వెహికల్ మన ఫైనాన్స్ కూడా చేపిస్తాము. మీకు సివిల్ స్కోర్ అనేది బాగుంటే 80% వరకు ఫండింగ్ అయితే వస్తుందండి. సో ఇలాంటి మంచి మంచి కార్స్ కోసం తప్పకుండా మా క్రేజీ కార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.